కాస్ట్లీ రాజకీయాలు ఇప్పుడు అంతా కూడా. ఆ, ఇంతకుముందు 10 ఖర్చు అవుతుంటే ఇప్పుడు 20 ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మీరు రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఒక 10 మంది మార్బలం ఉండాలి. వాళ్ళందరికీ రోజు ఖర్చులు చూసుకోవాలి. మీ వాహనాలకు ఇంధనం పట్టించుకోవడానికి డబ్బులు కావాలి. రోజు కూడా అంతో ఎంతో ఖర్చు అయితే జోబు ఖాళీ అవుతూనే ఉంటుంది. ఈ జోబు ఖాళీ అంటే మళ్ళీ జోబులో నోట్లు పెట్టాలి కదా. ఇవన్నీ పెట్టాలంటే సంపాదన ఉండాలి. మీరు ఉంటే కేవలం రాజకీయం మాత్రమే చేస్తారు, అక్కడ ఉంటే ఉద్యోగం చేస్తారు. అంటే తెచ్చిన సంపద అంతా తరిగిపోతుంటే భవిష్యత్తు ఏంటి? అక్కడ నాకు హోటల్స్ ఉన్నాయండి. ఓకే ఓకే, ఆ సంపాదన చాలు నాకు. ఓకే, ఆ సంపాదనతోని ఎన్ని హోటల్స్ ఉన్నాయి? నాకు 2 ఉన్నాయి. 2 హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ నుంచి వచ్చే డబ్బు అంతా ఇక రాజకీయాల్లో ఖర్చు పెడతారు. 20 లక్షలు పెద్ద విషయమే కాదండి. ఎలాగైనా మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, పోగొట్టిన డబ్బు అంతా సంపాదించాలి, మళ్ళీ హోటల్స్ పెట్టాలి, అంతే కదా. ప్రజల సొమ్ము అయితే తిను, అంతే. రాజకీయాల్లో పోగొట్టిన డబ్బు మళ్ళీ సంపాదించాలి ఎమ్మెల్యే అయినాక. మా సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టుకుంటాం కానీ ప్రజల సొమ్ము అయితే తిను. అయితే డబ్బు పోగొట్టిన తర్వాత ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఆ డబ్బును సంపాదించడానికి రాజకీయాన్ని వాడుకుంటారా? అదే కదండి, రాజకీయాన్ని వాడుకొని ఆ డబ్బులు సంపాదించాం. ఆ డబ్బులు సంపాదించేటట్టయితే ఇక్కడున్న రాజకీయ నాయకులకి మేము అక్కడ మా జీవితాలు వదిలేసి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫండ్ రైజింగ్ చేస్తామండి. రాజకీయాల్లోకి మిత్రులు అయితేంది, శ్రేయోభిలాషులు అయితేంది, వాళ్ళందరితో కలిసి ఇది పరిస్థితి, మీరు చారిటీ, ఇది కూడా చారిటీయే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళి ఫండ్ రైజింగ్ చేసి రాజకీయాలు చేస్తాం. కానీ ప్రజలకు వచ్చే సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల కడుపు కొట్టయితే మేము రాజకీయాలు చేయం. ఓకే, స్రవంతి పోరెడ్డి గారు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, ఉన్నత విద్యను కూడా అభ్యసించారు, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎందుకు ఆయన ఇంతవరకు అయితే వివాహం చేసుకోలేదు? ఎందుకు అవివాహితులు కానీ మిగిలిపోయారని చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఇది. రాహుల్ గాంధీ గారిని ఏమైనా అనుసరిస్తున్నారా ఈయన? ఏంటి అసలుకి? ఏమో అండి, అది పెద్ద వివాహం అనేది అది అయినప్పుడు అవుతుంది, అది కాకుండా పెద్ద అది కంపల్సరీ ఏం కాదు. ప్రయత్నాలు ఏం చేయడం లేదా? అది వివాహం అనేది అయినప్పుడు అవుతుందండి. ప్రజలు ముఖ్యం కాన్సన్ట్రేషన్ అయితే మేబీ రాహుల్ గాంధీ గారు ఆయన ఈ గాట్ మ్యారీడ్ టు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మేబీ ఐ గాట్ మ్యారీడ్ టు ద కంట్రీ ఆఫ్ ఇండియా. అంతేనా? అంటే కంట్రీ వరకు ఎందుకులేండి, మన తెలంగాణ మిర్యాల కూడా చూసుకుంటాం మనం. కంట్రీలో ఎక్కడ ఏ విషయాలైనా కానీ స్పందించకుండా లేమండి. దాద్రి ఇన్సిడెంట్ అయినా కానీ, ఎక్కడ రైట్స్ అయినా కానీ, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా కానీ తప్పకుండా మేము యుఎస్లో అయితేంది, అంతర్జాతీయ స్థాయిలోనైతేంది తప్పకుండా స్పందించుకుంటూనే వస్తున్నాము. ఒక్క తెలంగాణ యాక్టివిటీసే కాకుండా వేరే స్టేట్స్లో ఎక్కడన్నా అన్యాయాలు జరుగుతున్నా కానీ నేను ఎన్నో అక్కడ యాక్టివిటీస్ చేస్తూ అందరితో కలిసి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ప్రయారిటీ ఈజ్ కంట్రీ అండి. ఇక మీ పూర్వీకులు తీసుకుంటే, అదే మీ తాతగారు వాళ్ళు తీసుకుంటే ఫ్రీడమ్ ఫైటర్ అది అన్నారు, ఓకే. కానీ ఎవరు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఏం కాదు మీరు. కానీ కాంగ్రెస్ పార్టీనే మీరు ఆ రోజుల్లో ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడుగా, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా మారడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? కాంగ్రెస్ ఐడియాలజీ అండి. సెక్యులర్, అందరికీ స్పేస్ ఉంటుంది, అందరికి ఒక విండో ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. రీజనల్ ఎక్కువ అంటే భారతీయ జనతా పార్టీకి నేను ఆ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకము. అండ్ లెఫ్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా కొంచెం దూరం నేను. అంటే వాటి వల్ల చేంజెస్ రావు అన్న ఆలోచన ఉన్నది నాకు. మెయిన్గా ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఆత్మ, ఇథోస్ ఆఫ్ ద కంట్రీ. కాంగ్రెస్ ఈజ్ ద ఇథోస్ ఆఫ్ ద కంట్రీ. అన్ని వర్గాల ప్రజలకి ఒక స్పేస్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అన్న దాంతోనే కాంగ్రెస్ పార్టీలో ఈ భారతదేశ ఆత్మ అండి కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా కూడా రాష్ట్రం గురించి, తమ స్వస్థలం గురించి, తమ నియోజకవర్గానికి ఆలోచిస్తారు. మీరు దేశం గురించి ఆలోచిస్తున్నారు. అంటే రాష్ట్రంలో మీ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరగదు, అన్ని వర్గాలు, అన్ని వర్ణాల వారికి టీఆర్ఎస్లో అంత స్పేస్ లేదని అనుకుంటున్నారు మీరు? తప్పకుండా అండి. టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కుటుంబానికి చెందిన పార్టీ. వాళ్ళే 5 వాళ్ళ 5 పక్కన వాళ్ళ కుటుంబం వాళ్ళే ఇంకొక 5-6, వీళ్ళ చేతిలోనే మొత్తం పవర్ అంత ఉన్నది. ఒక పవర్ అనే కాదు, పవరు ఒక 4-5 ఉంటే నష్టం లేదండి. వీళ్ళు వినట్లేదు అసలు. అంటే వేరే ఐడియాస్ని వినట్లేదు. ఒక రైతు బంధు పథకం అయితేంది, రైతు బంధు పథకంలో 20-30 ఎకరాలు ఉండేటోళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ దాన్ని అసలు ప్రశ్నించడానికి కూడా పార్టీలో కూడా అపోజ్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళ అపోజిషన్ పార్టీ చెప్తే వినట్లేదు. పార్టీలో అపోజిషన్ వాయిస్కి, వేరే ఆ వాయిస్కి ఛాన్స్ లేదు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో.
దానివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.